తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు. రేపు ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడో, మమ్మల్ని బెదిరించి వెళ్ళాడు, ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని. ఎంతమందినని మనం చెప్తాం కదా, ఇంత రౌడీజాన్ని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు. పిల్లలు ఉంటారు ఇళ్లలో, రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడో, బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో. ఇప్పుడే పంచారు, 2 సందుల్లో పంచారు, పోలీసులు నుంచోనే ఉన్నారు, ఏం అంటలేదు. మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళిపోమని గొడవ చేస్తున్నారు. ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు ఎటు వేయాలో వాళ్ళకి తెలుసు. కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు. ఇక డబ్బుల సమస్య కాదు, బెదిరింపు, గోండాయిజం, రౌడీ రాజ్యం, ఇది దానికి భయపడుతున్నారు జనాలు. ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు. ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా నేను ఉంటాను. ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి, మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను. నేను మీకు అండగా ఉంటాను, పార్టీ అండగా ఉంటుంది. ఎవ్వరు భయపడద్దు. అవి చాలా ఉన్నాయి, చాలా చోట్ల, ఒకటని కాదు. ప్రతి డివిజన్లో వెళ్ళిన చోట ప్రతి బూత్లో ఉంది. ఒక బూత్ అనేం కాదు, ప్రతి బూత్లో. థ్యాంక్ యూ. అంటే ఒక మహిళగా భయపడుతున్నారు నాకు. అంటే ఈ మహిళ గెలుస్తుందని తెలిసిందేమో నన్ను బెదిరిస్తున్నారు. ఎక్కడ గెలుస్తుంది ఇవిడ అని తెలిసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. నాకే ఇలా ఉంటే రేపు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరూ ఎట్లా ఉంటారు? ఓటుకు 5,000 బిర్యానీలో పెట్టి, తెలివితేటలకు కూడా మెచ్చుకోవాలి. ఎవడిచ్చాడు ఐడియా బిర్యానీలో పెట్టి మరి?